హాయ్ హలో నమస్తే అండి. నేను మీ విజయ్ శ్రీకాంత్ సూర్య. ఈ రోజు మనం ఎంపీ అభ్యర్థి అయినటువంటి రాపాక వరప్రసాద్ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం. ప్రజెంట్ మాకు ఇది అమూల్యమైన టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నా నాన్నగారి నుంచి కూడా రాజకీయ కుటుంబం మాది. మా నాన్నగారు సర్పంచ్ చేశారు. ఆనాడు స్వర్గీయ రామలింగరాజు గారు చేయటం జరిగింది. ఆయన సమకాలికులే వాళ్ళు. ఆయనతోనే కలిసి పనిచేయడం, అలాగే ఆయన సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేశాను. అయిన తర్వాత నేను కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సంవత్సరానికి సొసైటీ అంటే పిఎస్సిఎస్ ఎలక్షన్స్ రావడం, దానిలో మళ్ళీ నేను నిలబడి అందులో గెలవడం జరిగింది. ఆ పదవి అయ్యేసరికి మళ్ళీ పంచాయతీ వచ్చింది. ఆ పంచాయతీ లేడీ అయితే మా మిస్సెస్ పెట్టి గెలిపించాం. నేను వార్డు మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా కూడా 5 సంవత్సరాలు ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ అది జనరల్ అయితే నాకు యునానిమస్గా ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో యునానిమస్గానే నేను ప్రెసిడెంట్ చేశాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా మా మిస్సెస్ నిలబడింది. ఆ తర్వాత మళ్ళీ నేను వార్డు మెంబర్, వైస్ ప్రెసిడెంట్. ఆ రకంగా ఇంకా అక్కడ నుండి ఈ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. రాజోలు నియోజకవర్గం నుండి అమలాపురం పార్లమెంట్ కి పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి మీరు. మీకు ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది. పార్లమెంట్కి వెళ్ళాలనేటువంటి కోరిక నాకైతే ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే అంటే 2 సార్లు నేను శాసనసభకు వెళ్ళాను. పార్లమెంట్కి వెళ్ళడం అంటే గొప్ప అదృష్టం. అది అటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి నాకు కలగజేశారు. తప్పనిసరిగా విజయం సాధిస్తాననేటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను తిరిగాను జనంలో. అంటే నాకు కాంట్రవర్సీ లేదు. ఎవరు ఈ పోటీ చేసే అభ్యర్థులందరూ నాకు కొలీగ్సే. అందరితోనూ కలిసిమెలిసి నేను ఉంటాను. వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రజలతో కూడా సంబంధాలు ఉన్నాయి నాకు. అంటే అన్ని నియోజకవర్గాలు నాకు బాగా తెలుసు. లీడర్స్ అందరూ కూడా పూర్వం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అందరూ పరిచయాలు. అది ఇప్పుడు వచ్చేసరికి మంచిదే, నువ్వు రావడం బాగుంటుంది, మా అందరికి కూడా ఎంపీ అభ్యర్థి నువ్వు అవడం బాగుంటుంది అని చెప్పి నాకు ఎక్కువ ప్లస్లు ఉన్నాయి ఇందులో. అంటే ఈ 7 నియోజకవర్గాల్లో మీకు ఆదరణ ఎలా ఉంది సార్? 7 నియోజకవర్గం చాలా బాగుంది. మంచి ఆదరణ లభిస్తుంది. అంటే అందరు తెలిసిన వాళ్ళు కదా, నాయకులు అందరూ ఇంచుమించు తెలిసిన వాళ్ళు. నా చరిత్ర చూసుకుంటే నేను 2 సార్లు ఎమ్మెల్యే చేసిన, ఎక్కడా కూడా వివాదాలు లేకుండా చేశాను. ఇక్కడ ఈ నియోజకవర్గం నేను చేసిన సేపు ఏ కేసులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఏమి ఉండవు. అన్ని కులాలు ముఖ్యంగా ఎస్సీలు ఎలాగో మేము ఎస్సీ కులస్తులు అందరూ ఉంటారు. అగ్ర కులస్తులు బీసీలు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు నన్ను ఎప్పుడు. ఎందుకంటే ఎటువంటి వివాదాలకు ఎవరు వచ్చినా పని చేస్తాను. నా చేతనైతే చేస్తాను. అంతేగాని పని చెడగొట్టే పని మాత్రం ఉండదు. చేతనైతే చేయడం, లేకపోతే మాట్లాడుకోవడం. అది జనానికి నచ్చింది. అది టీడీపీ జనసేన అభ్యర్థి గంటి హరీష్ పోటీ చేస్తున్నారుగా, మీకు ఎంతవరకు పోటీ ఉండవచ్చు అంటారు? పార్టీ పరమైనటువంటి పోటీ తప్పితే వ్యక్తిగతంగా ఆయనకు వచ్చేది ఏముండదు. నాకు పార్టీ సపోర్ట్ ఉంటుంది, అదే విధంగా వ్యక్తిగతమైన సపోర్ట్ కూడా ఉంటుంది. ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తారు. ఆ ప్లస్ నాకు ఉంది. ఆయనకైతే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు. ఏదని చెప్తే తండ్రి పేరు చెప్తే చేయాలో తప్పితే సొంతంగా ఆయనదంటూ టాలెంట్ చూపించుకున్నది ఏం లేదు. నాకు నేను రుజువు చేసుకున్నాను 2 సార్లు. సమర్థవంతంగా చేయగలను. వైశ్యులు, అలాగే బీసీ నుంచి సిట్టుబెల్జియం, ముఖ్యంగా సిట్టుబెల్జియం, తర్వాత అగ్నికుల క్షత్రులు కానీ వీళ్ళందరితో సోదరభావంతో వెలుగుతారు. కాపు శెట్టి బలిజ వర్గాలు మీకు ఎంతవరకు సహకరిస్తాయి అనుకుంటున్నారు? అదే కదా నేను చెప్తా ఉన్నాను. అగ్రకులస్తులు అంటే ఎవరు? కాపులు, బ్రాహ్మిన్స్, రాజులు, వైశ్యులు, అలాగే బీసీ నుంచి సిట్టుబెల్జియం, ముఖ్యంగా సిట్టుబెల్జియం, తర్వాత అగ్నికుల క్షత్రులు కానీ వీళ్ళందరితో సోదరభావంతో వెలుగుతారు. అంటే ఒక ఎమ్మెల్యేలా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను నడుచుకుంటాను. వాళ్ళతో మాట్లాడే విధానం గాని, వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడంలో గాని ఒక కుటుంబ సభ్యుడిగానే నన్ను చూస్తారు వాళ్ళు. అందుకు నాకు ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎమ్మెల్యే అయిన మీకు ఎంపీగా అవకాశం ఇవ్వడాన్ని ఎలా తీసుకుంటారు? సంతోషిస్తున్నాం. సంతోషంగానే ఉంది. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు? యువతకంతా కూడా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొంత అయితే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత కొంచెం ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లలకు కానీ, అలా డిగ్రీ చదువుకున్న పిల్లలకు కానీ పంచాయతీ సెక్రటరీలుగా లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ఇలాగ అనేకమైన జాబులు వచ్చినాయి. సుమారు 150,000 మంది పిల్లలు అందులో జాబులు సంపాదించుకున్నారు. ఈవేళ మరలా నేను ఎంపీ అయిన తర్వాత చేయాల్సింది ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి.
విపరీతంగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. వీటి అనుగుణంగా ఏదైనా ఇండస్ట్రీ తీసుకురావాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళతో చర్చించిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత కొన్ని ఇండస్ట్రియల్గా దీన్ని డెవలప్ చేయాలని, అదేవిధంగా తీర ప్రాంతం ఈ ఎంపీ నియోజకవర్గంలో ఇంచుమించు చాలా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో టూరిజం వాళ్ళు చాలా ప్రాంతాలు కూడా గుర్తించారు. ఇక్కడ మొన్ననే టూరిజం మీటింగ్ జరిగింది, మేము అందరం వెళ్ళాం. అందులో ఈ పండిపోర నుంచి కాకినాడ దగ్గర నుంచి అన్ని కూడా చాలా ప్రాజెక్టులు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అన్ని ప్రపోజల్ అన్ని ఒకటొకటి వస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టూరిజం నుంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్టులు నెలకొల్పిన తర్వాత ఆ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పిల్లలందరూ కూడా చేసుకోవడానికి. ఈవేళ హోటల్స్కి వెళ్ళామంటే ఎక్కడ హోటల్కి వెళ్ళినా పిల్లలు చూస్తారు. అక్కడ ఆ హోటల్లో సర్వీస్ చేసే పిల్లలందరూ ఎవరు అంటే ఒరిస్సా, ఎక్కడంటే ఒరిస్సా నుంచి వచ్చి ఉంటారు. అలాగే ఒరిస్సా నుండి ఉంటారు. అక్కడ హైదరాబాద్ అంతా కూడా ఒరిస్సా వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అది ఈ ప్రాంతం పిల్లలు అందరూ కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్న ఈ గల్ఫ్ దేశం ఉండడం, చాలా మంది చదువుకున్న పిల్లలందరూ కూడానేమో కొన్ని కుటుంబాలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్లుగా వెళ్ళడంతో కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డారు ఈ ప్రాంతం. ఈ ఖాళీగా ఉన్నటువంటి యువతకి టూరిజంగా డెవలప్ చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. ఆ రకంగా ఉపాధి అవకాశాలు పెంచాలనేది ఆలోచన. గెలిస్తే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతారు కదా, మరి లోకల్లో అందుబాటులో ఉంటారా? ఢిల్లీలో ఎప్పుడు వెళ్తాం సార్? 160 రోజులు ఉంటుంది. 161 రోజు ఎంత ఉంటుంది పార్లమెంట్ సమావేశాలు. ఆ తర్వాత వచ్చి ఇక్కడేగా ఉండాలి. మీరు ఉంటే ఈ ఊర్లో ఉంటారా? అందుబాటులో గతంలో ఉండేవారు, ఇప్పుడు ఉంటారా అంటే నా ఇల్లు ఇక్కడేగా ఉంది. నేను రావాల్సింది ఎక్కడే, ఢిల్లీ తిరిగినా అమెరికా తిరిగినా తిరిగి మరలా ఇక్కడికే రావాలి. ఇక్కడికే వస్తాం, ఇక్కడే ఉంటాం, లోకల్ అందరికీ అందుబాటులో ఉంటాం. పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి, ఏదైనా ఆఫీస్ పని మనకుంటే అక్కడ మనం ఢిల్లీలో ఉంటాం. కానీ మామూలు టైం అంతా ఇక్కడే ఉంటాం. గతంలో ఎలాగైతే పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతోటే ఉన్నాను. పదవి వచ్చిన తర్వాత ఎందుకుంటాం అంటే అప్పుడు రాజోలు నియోజకవర్గం ప్రజలతో తిరిగాము, ఇప్పుడు 7 నియోజకవర్గాల ప్రజలతోనూ కూడా మేము ఏకమై తిరుగుతాం తప్పనిసరి. సో గడప గడపకి ప్రభుత్వంలో భాగంగా మీ నియోజకవర్గంలో అన్ని చోట్ల బాగా తిరిగారు, ప్రజల స్పందన ఎలా ఉందంట? చాలా బాగుంది. నేను సుమారు 85,000 గడపలు వెళ్ళడం జరిగింది గడపలకి. అదేవిధంగా 74 సచివాలయాలు, 60 పంచాయతీలు, ఇవన్నీ కూడా నేను 262 రోజులు, సుమారు 2 సంవత్సరాలు పట్టింది దీనికి. మధ్య మధ్యలో ఈ వర్షాలు అవి పోగా కరెక్ట్ గా నడిచింది 262 రోజులు. 262 రోజుల్లో కంప్లీట్ గా పూర్తి చేసాం. చాలా వరకు కూడా చాలా మంది చేయలేదు. నేను ప్రభుత్వం అప్పచెప్పిన పార్టీ అప్పచెప్పిన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఏదైతే మనం పూర్తి చేస్తే 20 లక్షలు వస్తుంది సచివాలయానికి. ఈ మెయిన్ దృష్టి నా మీద దాని మీద ఉండేది. 20 లక్షలు తీసుకొచ్చి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే నేను నడవాలి, నడిస్తే కానీ 20 లక్షలు రావని నేను పూర్తిగా కంప్లీట్ చేసి మొత్తం అన్నింటిలో కూడా చాలా వర్కులు, చాలా నియోజకవర్గాల్లో ఇంతవరకు వర్కులు జరిగినాయి లేవు. నా నియోజకవర్గంలో చాలా వరకు ఇంకా కొద్ది మాత్రమే బాకీ ఉన్నాయి. అవి కూడా బిల్స్ రాక కొంచెం ఆగారు, అవి కూడా పూర్తి అయిపోతాయి. మీరు ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా మేము మా ఛానల్ వాళ్ళు కోరుకుంటున్నాము. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? చాలా సంతోషం. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం. నా పేరు రాపాక వరప్రసాదరావు. నేను రాజోలు నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై సేవలు అందించడం జరిగింది. మా గ్రామం ప్రస్తుతం అయితే కత్తిమండ, అంటే చింతలమూరు గ్రామంలో నేను పుట్టాను. అక్కడ నుండి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఒక ఇల్లు నిర్మించుకుని కత్తిమండ గ్రామం రావడం జరిగింది, మల్కీపురం మండలం. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరితో అన్నదమ్ముల భావంతో మెలుగుతూ మీ అవసరాలు తీర్చడం కోసం నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని 5 సంవత్సరాల పాటు మీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా నన్ను బలపరచండి. నేను గతంలో చేసినటువంటి 2 పదవులు కూడా చాలా సమర్థవంతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను సేవలు అందించడం జరిగింది. ఎవరైనా చెప్తారు నా గురించి. అటువంటిది పార్లమెంట్లో కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కలగజేయడం జరిగింది. తప్పనిసరిగా మీ సేవ చేసుకునేటువంటి ఆ భాగ్యాన్ని నాకు కలగజేయమని చెప్పి కోరుతూ మీ రాపాక వరప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి చెప్తున్నాను, మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు మాకు అండ్ మా తరపున మీరు ఖచ్చితంగా నెగ్గాలి. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.